మనం ముందున్న క్లాసులో ఒక 6 క్లాసుల్లో మనము ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి, అలాగే వివిధ అంశాల గురించి మనం ప్రస్తావించుకున్నాం. అవన్నీ గూడా చాలా ముఖ్యం అని జెప్పేసి ముందుగా ఒక నేపథ్యం ఉంటే బావుంటుందనే ఉద్దేశంలో ఆ రికార్డింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మానసిక అంశాలుగా ప్రస్తావించాము. మానసికంగా మనం ఎలా స్ట్రెంథెన్‌గా ఉంటే మనం చేయబోయే ఈ ప్రయాణం అతి సులువుగా, సునాయాసంగా కొనసాగుతుంది అనే విషయం అందులో చెప్పడం జరిగింది. ఈ రోజున మనము మొదటగా క్లాసులోకి ప్రవేశిస్తూ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ముఖ్యమైనటువంటి వ్యాయామాల గురించి మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ఆ వ్యాయామాలు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంగ్లీష్. ఈ 6 ఎక్సర్సైజెస్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి చాలా బాగా ఉపకరించాయి. వీటి కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఇవి ఒక వ్యాయామాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఒక వ్యాయామం ఎలాగైతే మనం రెగ్యులర్‌గా చేయటం ద్వారా అందులోని ప్రయోజనాన్ని సాధిస్తామో, ఇక్కడ కూడా లిజనింగ్ అనే ఎక్సర్సైజ్ రోజు చేయటం ద్వారా లిజనింగ్ స్కిల్‌ని మనం డెవలప్ చేసుకోవడం ద్వారా లాంగ్వేజ్‌ని మనము మాట్లాడే విధానానికి తీసుకురావచ్చు. ఇందులో చెప్పుకున్నటువంటి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌లో ఈ 4 స్కిల్స్‌లో మొదటగా ప్రముఖంగా మనం ముందు చెప్పుకున్నది లిసనింగ్. లిసనింగ్ ఎంతటి ప్రముఖమైనది అనే విషయాన్ని మనం గమనించాలంటే, ఒకసారి మనం బాల్యంలోకి వెళ్ళినట్లయితే, మనం 2, 3 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఆ వయస్సులో మనం ఎక్కువ మన మాతృభాషని తెలుగుని విన్నాం బాగా. ఈ వినడం ద్వారా మనము లాంగ్వేజ్‌ని ఒక 2, 3 ఏళ్ల తర్వాత మనం మాట్లాడడం ప్రారంభించాం. అంటే ఫస్టు లాంగ్వేజ్‌ని విన్నాం మనం. మన పెద్దవాళ్ళ ద్వారా, మన చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ద్వారా మనం లాంగ్వేజ్‌ని విన్నాం. వినటం ద్వారా ఆ వర్డ్స్‌ని మనం గుర్తుపట్టాం, నేర్చుకున్నాం. బాల్యంలో ఏకాగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. వేరే ఆలోచనలేవి ఉండవు. కాబట్టి అప్పుడు విన్న ప్రతి వర్డు మనం మెదడులో ముద్రించబడింది. మనం మాట్లాడాం. అంటే స్పోకెన్ తెలుగు దగ్గరికి మనం వచ్చేసరికి మన చిన్నప్పుడు, మనం మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అక్కడి నుంచి వేగంగా రోజు బై రోజు తర్వాత రోజు మనం లాంగ్వేజ్ నేర్చుకుంటూ చాలా ఫ్లూయెంట్‌గా మనం తెలుగు మాట్లాడడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 5 వి స్పోక్ వెల్ అవర్ మదర్ టంగ్. ఎందుకు అన్నట్లయితే మనం అంతకుముందు 1, 2, 3 ఏళ్ల పాటు మనం ఆ తెలుగుని విన్నాం మనం. లిజనింగ్, అటెంటివ్ లిజనింగ్ చేసాం. కాన్సంట్రేటెడ్‌గా విన్నాం. విని ఆ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకున్నాం. ఆ పద ప్రయోగాలను గుర్తుపెట్టుకున్నాం. ఇవన్నీ గూడా మనకి తెలియటం ద్వారా మనం ఇవన్నీ కూడా బ్రెయిన్‌లో నిక్షిప్తమై ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తరం నుంచి మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో మనకి ఆల్ఫాబెట్ తెలీదు. మిగిలిన ఏవి కూడా తెలీదు. బుక్ కూడా తెలీదు. మనం మాట్లాడే ఫ్లూయెంట్‌గా మాట్లాడే మన మాతృభాషలో మాట్లాడే దశకొచ్చేసరికి మనకి నిజానికి మనకి ఏ పుస్తకం తెలీదు. ఏ ఆల్ఫాబెట్ తెలీదు. కానీ మనం మాట్లాడాం. అది ఎలా సాధ్యమైంది? ఆ స్పోకెన్ తెలుగు మనకు ఎలా సాధ్యమైందో మనం ఆలోచిస్తే బాల్యంలో తెలుగు భాషను మనం విన్నాం ఎక్కువ. ఆ వినడం ద్వారా మనం భాషని నేర్చుకున్నాం. అప్పుడు గ్రామర్ గాని ఇవన్నీ ఏమి తెలీదు. కానీ ఏమి తెలియకుండానే మనం వినడం ద్వారా ఆ పదప్రయోగాలు, ఆ సిట్యుయేషనల్ పరిస్థితి మనం గమనించి, ఆ పదాలు మనం నేర్చుకొని, ఏ పదాలు ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని నేర్చుకొని, మనం చాలా చిన్న వయసులోనే మన మాతృభాషని స్పష్టంగా మాట్లాడగలిగాం. ఫ్లూయెంట్‌గా మాట్లాడగలిగాం. అంచేత మాట్లాడాలి అనే విషయాన్ని మనం గమనిస్తే అంటే స్పోకెన్ ఇంగ్లీష్‌కి ఉండవలసిందేంటంటే లిజనింగ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ లిజనింగ్. వినటం అనేది ఒక ఎక్సర్సైజ్‌గా తీసుకుంటే ఉదాహరణకి ఒక గంటలో మనం లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ చేయదలుచుకున్నట్లయితే ఫస్ట్ 15 మినిట్స్ 8-8:15
మనం లిజనింగ్కి కేటాయించుకుంటే ఆ సమయంలో మనం గదిలో కూర్చొని అద్దం ముందు కూర్చొని లిజనింగ్ మన మొబైల్స్ దగ్గర ఉంటాయి. మొబైల్‌లో పాడ్‌కాస్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ మీద క్లాసెస్, అలాగే స్పీచెస్ ఏది కావాలంటే అది మన మొబైల్‌లో దొరికే అవకాశం. వాటిని 15 మినిట్స్ విని తీరాలి ప్రతిరోజు కూడా. ఒకవేళ రేడియో ఉంటే రేడియో వార్తలు వినొచ్చు. టీవీ ఉన్నట్లయితే టీవీ పెట్టుకొని ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టుకొని డిస్కషన్స్ వినొచ్చు. న్యూస్ వినొచ్చు. అలాగే సినిమా సబ్‌టైటిల్స్ చూడొచ్చు, చదవచ్చు. ఆ విధంగా ఒక 15 మినిట్స్ ప్రతిరోజు కూడా ఒక వ్యాయామం అంటేనే ప్రతిరోజు తప్పనిసరిగా ఒక సమయంలో చేసేది కాబట్టి, ఆ సమయంలో చేసినట్లయితే తప్పనిసరిగా ఖచ్చితమైనటువంటి ప్రయోజనం మనం పొందగలుగుతాం. అంటే లిజనింగ్ ద్వారా మనము వొకాబులరీ పెంచుకుంటాం. అలాగే ఎలాగా సెంటెన్స్ ఎలా కన్‌స్ట్రక్ట్ అవుతున్నది గ్రహిస్తాం. ఆ సెంటెన్స్‌ని మనం ఆయా సందర్భాల్లో ఉపయోగించడం మనం నేర్చుకుంటాం. కాబట్టి లిజనింగ్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్‌కి పునాది కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక 15 మినిట్స్ 8-8:15 ఇంగ్లీష్ పెట్టుకొని మొబైల్‌లో ఉన్నట్లయితే వచ్చేటువంటి స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్, పాడ్‌కాస్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. ఏమైనా సరే ఒక పావుగంట ఖచ్చితంగా వినాలి అనే ఎక్సర్సైజ్ మనం నిర్ణయించుకు తీరాలి. మన నేపథ్యంలో ఇవన్నీ ఆలోచించుకుని మనం ఏదైనా ఒక ప్రయాణం బయలుదేరాం కాబట్టి ఇంకా ఏమాత్రం వెనుదిరిగి చూసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నేర్చుకు తీరాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాల పాటు లిజనింగ్ ఎక్సర్సైజ్ జరగవలసిందే. రేడియో వినొచ్చు, టీవీ ఏదైనా కావచ్చు. ప్రతిరోజు కూడా 15 మినిట్స్ విని తీరవలసిందే. వినడం అనేది మామూలుగా వినడం కాకుండా ఒక అటెంటివ్ లిజనింగ్, ఒక కాన్సంట్రేటెడ్ లిజనింగ్ ఆ విధంగా కొనసాగినట్లయితే ఇష్టంతో మనం ముందు చెప్పుకున్న క్లాసుల్లో అంకిత భావం ఉండాలని చెప్పుకున్నాం, హార్డ్ వర్క్ ఉండాలని చెప్పాం, కన్సిస్టెన్సీ ఉండాలని చెప్పాం, సిగ్గుబడి ఎటువంటి ఉంటే వదిలించుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా అయిన తర్వాతే మనం ఈ ఎక్సర్సైజ్‌లో ప్రవేశిస్తున్నాం కాబట్టి లిజనింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్‌గా తీసుకొని ప్రతిరోజు కూడా మానకుండా ఒక సమయం పెట్టుకొని ఉదాహరణకి మనం తీసుకున్న ఒక గంట అనుకుంటే 8-8:15 ప్రతిరోజు వినవలసిందే. రేడియో విన్నా సరే, టీవీలో విన్నా సరే, మొబైల్‌లో విన్నా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా అది ఒక పావుగంట ఎక్సర్సైజ్ జరగవలసిందే. లిజనింగ్‌కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే వరుసలో లిజనింగ్ ప్రముఖంగా రావడానికి కారణం అది. మనం మాట్లాడాలి అనుకున్నది మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మన ప్రయాణం నేపథ్యం అంతా సరిచూసుకుని ప్రయాణాన్ని తిరుగు లేకుండా ప్రారంభించినప్పుడు లిజనింగ్ అనే ఎక్సర్సైజ్ ప్రతిరోజు జరగవలసిందే. 365 డేస్ జరగవలసిందే. అలా చేయగలిగినాడు, పట్టుదలగా ముందుకెళ్ళగలిగినాడు, కన్సిస్టెన్సీతో ఉండగలిగినాడు, హార్డ్ వర్క్ అనేది చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ మానసికమైన ఆ ప్రిపరేషన్‌కి మనం ముందుగా తయారైనప్పుడు ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రతిరోజు లిజనింగ్ ఎక్సర్సైజ్ చేసే టైంలో వర్డ్స్ చాలా మన మెదడుకి చేరతాయి. సెంటెన్సెస్ చేరతాయి. ఎన్నో పదాలు మనకు చేరుతూ ఉంటాయి. ఒక లిజనింగ్ ద్వారా హిందీ తెలియని వాడు హిందీ పాట పాడొచ్చు. ఒక లిజనింగ్ ద్వారా ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆఫీస్‌లో అంతా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండి అక్కడ తెలుగు వ్యక్తిని ప్రవేశపెడితే నెమ్మది ఒక్కొక్క పదం కేవలం వింటూనే నేర్చుకుంటాడు. ఒక 3 నెలలు అయిన తర్వాత నెమ్మదిగా ప్రారంభించి ఒక 6 నెలల తర్వాత అతను కూడా ఇంగ్లీష్‌లో సంభాషించడం నేర్చుకుంటాడు. స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళతో కలిసిపోతాడు. ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాడు. దాన్ని బట్టి మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ప్రధానంగా మనం లిజనింగ్ అనేది పునాది కాబట్టి ఆ లిజనింగ్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట సమయానికి చేస్తేనే అది ఎక్సర్సైజ్ అవుతుంది. దాని నుంచి మనం బెనిఫిట్ పొందగలుగుతాం. కాబట్టి ఈ ఎక్సర్సైజ్‌ని ప్రతిరోజు 8-8:15 చేసి తీరాలని నిర్ణయించుకొని ప్రతిరోజు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే దీని తదుపరి ఎక్సర్సైజ్ స్పీకింగ్ అనేది మనము మరో క్లాస్‌లో చెప్పుకుందాం.